సముద్ర తరంగాలు ధాటిగా కొట్టుకుంటూ ఉంటాయి. ఆకాశం నీలంగా, నేపథ్యంలో పక్షుల కిలకిలలు. ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో వేల ఏళ్ల క్రితం భగవంతుడి ఆలయం నిర్మించాలనే తపన ఒక రాజు మనసులో ఉదయించింది. రాజు ఇంద్రద్యుమ్నుడు ధ్యానంలో కూర్చుంటాడు. జాగృత స్వప్నంలో జగన్నాథుడి దర్శనం పొందుతాడు. నా ప్రజా కోసం జగన్నాథుని కోవెలు కట్టాలి అని సంకల్పం. ఆకాశంలో నాదం వినిపిస్తుంది, మా కోసమై ఆలయం నిర్మించుము. రాజు భక్తితో మోకాళ్లపై వంగి నమస్కరిస్తాడు. రాజు పిలుపుతో సైనికులు, కళాకారులు, శిల్పులు, కార్మికులు అందరూ చేరుతారు. ఇది దేవుని ఆలయం, మన కనుల పండుగ అని అందరూ ఉత్సాహంతో విశేషమైన నీమ్ చెట్టు కనుగొంటారు. దారుస్, పవిత్రమైన చెక్క. ఇది జగన్నాథుడు స్వయంగా ఎంచుకున్నది అని ఋషులు చెప్పడం. పెద్ద రాళ్లు, శిల్పకళా చతురతతో దేవాలయం నిర్మాణం జరుగుతుంది. శిల్పులు రాత్రింబవళ్లు పనిచేస్తారు. ఋషులు దేవుని విగ్రహాలను జగన్నాథ, బాలభద్ర, సుభద్రమ్మ రహస్యంగా తయారు చేస్తారు. ఆర్డినరీ ఐస్ కి కనిపించు కానీ అత్యద్భుతంగా విగ్రహం తయారు. అలంకరించిన ఆలయం ముందు జనసమూహం. వేదమంత్రాలు ప్రతిధ్వనిస్తాయి. దీపాలు వెలిగే సమయంలో దేవుడు ప్రత్యక్షంగా ఆవిష్కరించబడతాడు. భక్తులు కోట్ల సంఖ్యలో చేరి జై జగన్నాథ అంటూ దేవుని రథాన్ని లాగుతారు. రథం కదిలే సన్నివేశం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఆలయం పైకి డ్రోన్ షాట్. సముద్రం, సూర్యోదయం, ఆలయం భవ్యంగా కనిపించడంతో ముగింపు. ఈ రోజు వరకు పూరీ జగన్నాథ దేవాలయం కోటి మందికి భక్తి, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది.